సార్ ఒక ఇండస్ట్రీలో సామాన్యమైన నటుడిగా ఎంటర్ అయ్యి అసలు ఎవరు ఊహించిన స్థాయిలో శిఖరాగ్రానికి ఎవరు అందుకోలేనంత ఎత్తుకి ఎదిగారు. ఆగస్టు 22 వచ్చిందంటే అభిమానులందరికీ పండగ లాంటిది. చిరంజీవి గారు గ్రేస్ ఎప్పుడు కూడా తగ్గే పరిస్థితి లేదు. ఇది అదొక వరమే కదా సార్. ఒక యూత్కి పోటీ పడేలాగా ఆయన వెళ్ళడం అనేది ఈజ్ హార్డ్ వర్క్, గాడ్ గిఫ్ట్. ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. స్పెషల్లీ ఖైదీ సినిమా దగ్గర నుంచి నాకు ఒక పిచ్చి. సార్ ఆయనతో నటించే అవకాశం మీకు రావడం అది ఎలా వచ్చింది? ఎప్పుడైతే కనుక చిరంజీవి గారు ఆ ఫిల్మ్ చేస్తున్నారా అనగానే ఆ టైంలో ఏమన్నా ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నాను చేస్తావు నా అంతకంటే ఏమంటే వస్తే డెఫినెట్గా చేస్తాను. కంటిన్యూస్ సినిమాలు పోయినప్పుడు నేను బాగా డిప్రెషన్కి వెళ్ళినప్పుడు ద్వారా పవర్ పంపించి ఏంటి శ్రీకాంత్ చేస్తాను రాట్లే చాలా నెలలు అయిపోయింది అంటే డల్గా ఉన్నానండి, ఇంకేం మాట్లాడలేకపోయాను. అంటే ఇట్లా చిన్న డౌన్లో ఉన్నాను, బాగాలేదు పరిస్థితి, అది ఇదన్నీ. సక్సెస్ ఎంత నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, ఫెయిల్యూర్స్ని కూడా అంత ఇదిగా తీసుకోవాలి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. సార్ డ్యాన్స్ విషయంలో ఆయన మీకు బాగా నచ్చిన డ్యాన్స్ చిరంజీవి గారు బా ఇదిరా అన్నయ్య అని. ఖైదీలో రగులుతోంది మొగలపోద ఆ మూమెంట్స్ ఉంటాయి, వెళ్ళి ఇవన్నీ చాలా కష్టం జనరల్గా. అలాగే ఆపద్ బాంధవుల్లో, రుద్రవీణలో ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ కానీ ఏది ఇచ్చినా దానికి న్యాయం. సార్ మన శివశంకర్ వరప్రసాద్ రీసెంట్గా వచ్చేసి సో ఆ డిఫరెన్స్ కనిపిస్తున్నదా మీకు? ఇంకా ఇదిగా ఉన్నారు, ఇంకా గ్లామర్, ఇంకా 10 years వెనక్కి 15 years వెనక్కి వెళ్ళినట్టు సినిమాలోనూ ఇంకా ఆయన డే బై డే ఇంప్రూవ్ అవ్వకుంటూ బాడీ కొంచెం ఇదిగా ఉంటుంది అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని అప్ ఇదవ్వడం. సార్ అన్నయ్య కళ్ళల్లో చరణ్ని చూసే ఆనందం మీరు ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? ఆయనకి ఎలా అనిపిస్తుంటారు సార్ అసలు చరణ్ చూస్తే? ఇప్పుడు చరణ్ పెద్ద సినిమా చూస్తే అస్సలు సినిమా అంతా అతనే ఉంటాయి కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆ క్యారెక్టర్ తగ్గ బాడీని చేయడం అనేది ఎంత కష్టం అంటే మాకు తెలుసు కదా, చాలా చాలా కష్టం. సార్ హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది ఆయనకి. ఎవరికైనా కష్టం వచ్చింది అంటే కరోనా టైంలో సో అందరూ ఇండస్ట్రీ అందరికి ఒక ఇన్స్పిరేషన్గా తయారై అప్పుడు ఎంత చేశారో, ఎంతమందికి ఏం చేశారో చాలా మందికి హెల్ప్ చేశారు. చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం కదండి చిరంజీవి గారితో మీలా జర్నీ చేయడం. ఒక స్పెషల్ అనుకోండి కొంచెం అది అదృష్టం, నా అదృష్టం. మన వరప్రసాద్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ తో వర్మ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ 99 టీవీలో.